హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెట్టండి బాగున్నాయి అనుకుంటున్నారు. మరి ఈ రోజు మనం వీడియో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నాకు చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా కోరిక ఏంటంటే, ఎలాగైనా సరే ఒక ఫ్లవరాన్ పెంచాలి, ఎలా ఒక అరోనా పెంచాలి అన్న ఒక కోరిక ఫ్రెండ్స్. నాకు చిన్నప్పుడు చాలా కోరిక ఉండింది. ఇది ఇప్పుడు కూడా ఉంది. అరోనా ఫిష్ అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో దాని ఫుల్ వీడియోస్ చేసినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో చూసినట్టే ఫ్లవరాన్ ఫిష్ గురించి ఫుల్ వీడియో. అంటే ఫ్లవరాన్ ఫిష్ మన దగ్గర ప్రజెంట్ షాప్ లో అయితే అవైలబిలిటీ లేదు ఫ్రెండ్స్. ఉన్నది మనకి సేల్ అయిపోయింది, కస్టమర్ తీసుకెళ్లిపోయారు. కానీ ఆ వీడియో కోసం కాబట్టి చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఆ పాత వీడియోస్ ఉన్నాయి మా ఫ్లవరాన్ వీడియోస్, అవి మీకు ఈ వీడియోలో మధ్యలో చూపిస్తాను. ఆ వీడియో ఎలా ఉందో చూడండి. అట్లాగే ఈ వీడియో చూసినట్లయితే ఫ్లవరాన్ ఫిష్ గురించి ఫుల్ డీటెయిల్స్, అంటే ఫ్లవరాన్ ఫిష్ ట్యాంక్ ఎలా ఉండాలి, ఫుడ్ ఏంటి, దాని ట్యాంక్ మెయింటెనెన్స్ ఏంటి, ఫుల్ కేరింగ్ ఎలా చేయాలి, అసలు ఫ్లవరాన్ ఫిష్ ని ఎలా సెలెక్ట్ చేయాలి అన్నది కూడా మీకు ఫుల్ వీడియో అనేది డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్. మరి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, మీకు ఫ్లవరాన్ ఫిష్ గురించి పూర్తి వివరాలు తెలిసిపోతాయి. నెక్స్ట్ వీడియో ఇంకో ఫ్లవరాన్ వీడియో మళ్ళీ వచ్చినా చూడాల్సిన పని లేదు. ఈ వీడియో ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఫ్లవరాన్ ఫిష్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, చాలా మంది నేను చూస్తున్నంత వరకు మన కస్టమర్స్ కానీ బయట వేరే వాళ్ళు చూసినట్టయితే కానీ ఫ్లవరాన్ ఫిష్ చాలా చిన్న ట్యాంకుల్లో పెంచుతారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రాంగ్ అది. ఇప్పుడు మనం చిన్నప్పుడు చిన్న సైకిల్ తొక్కగలుగుతాం, పెద్దయినా తొక్కగలుగుతామా? తొక్కలేదు. ఎందుకంటే దాని యొక్క ఇది వేరు, దీని యొక్క మన హైట్ ఇవన్నీ పెరుగుంటాయి కాబట్టి. అలానే ఫిష్ తెచ్చుకున్నప్పుడు చిన్న సైజ్ తెచ్చుకుంటారు కొంతమంది. చిన్న సైజ్ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే చిన్న ట్యాంక్ సరిపోతుంది. మళ్ళీ అది పెరిగినప్పుడు పెంచాలి కదా, మన వాళ్ళు పెంచరయ్యా, దాంట్లోనే పెడతారు. దాంట్లో పెట్టి అది ఫ్రీగా అట్లా ఇట్లా 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 తిరగలేదు. దాంట్లో ఒక ఏదైనా స్టేబిలిటీ ఉంటుంది. ఉన్నోళ్ళు గమ్మునే ఉంటారా, ఫుడ్ విపరీతంగా వేస్తారు, తింటానే ఉంటుంది. దానికి ఎంత తినాలో తెలియదు. తిన్నది గమ్మునే ఉంటుందా, పెరగద్ది సైజ్. పెరిగినప్పుడు సరిపోద్ది కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, అసలు ట్యాంక్ ఎంత సైజు పెట్టాలి అనేది చూద్దాం. నేను చెప్పేది ఏంటంటే, ఫ్లవరాన్ ట్యాంక్ మినిమం మీరు 3 feet ట్యాంక్ పెట్టండి. 3 feet ట్యాంక్ పెట్టిన హైట్ విత్ అనేది మాక్సిమం మీ ఇష్టం. కానీ లెంత్ విషయం చూసినట్టు ఖచ్చితంగా 3 feet పెట్టడానికి ట్రై చేయండి. 3 feet కానీ పెట్టండి, ఖచ్చితంగా 3 feet కావాల్సింది. ఎందుకంటే మన ఎక్వేరియం షాప్ లో ఫ్లవరాన్ నేను వేసే సైజే 3 feet ట్యాంక్. దానికోసం ఒక 3 feet ట్యాంక్ వదిలేస్తాను, మీకు చూపిస్తాను వీడియో. ఆ వీడియోలో చూడండి. ఖచ్చితంగా 3 feet ట్యాంక్ అది ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫిష్ సైజ్ పెరుగుతుంది. మీరు తెచ్చినప్పుడు మినిమం 1 to 2 inches 3 inches ఉంటుంది, కానీ అది పెరుగుతుందిగా. పెరిగినప్పుడు మీరు ఖచ్చితంగా ట్యాంక్ సైజ్ పెంచాలి ఫ్రెండ్స్. కాబట్టి మీరు తెచ్చుకున్నప్పుడు 2 feet లో పెట్టుకున్నా సరిపోతుంది. పెట్టుకోండి 2 feet లో. అన్న మేము ఇప్పుడే కొనలేము, ఇప్పుడే చేయలేము అనుకున్న వాళ్ళు 2 feet కొనుక్కోండి, 2 feet లో పెంచుకోండి. ఒక చిన్న 2 inches ఫిష్ తెచ్చుకోండి, 2 feet లో పెట్టుకోండి. ఒక 1 year పెంచుకోండి. 1 year కూడా మినిమం 6 months. మీరు మంచి ఫ్లవరాన్ తెచ్చుకొని మంచిగా చేసుకుంటే మినిమం 6 months అనమాట. 6 months చేసుకుంటే అది ఖచ్చితంగా పెరిగిపోద్ది. అంటే 6 months to 1 year పెంచుకోండి. 2 feet ట్యాంక్, 3 feet ట్యాంక్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. 3 feet ట్యాంక్ అన్నా మేము 3 feet ట్యాంక్ పెట్టలేము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా, దయచేసి చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఫ్లవరాన్ని అవాయిడ్ చేసేయండి. ఖచ్చితంగా అవాయిడ్ చేసేయండి. మన ఆనందం కోసం దాన్ని తెచ్చుకొని పెంచుకోవడం మంచిదే, మన ఆనందం కోసమే తెచ్చి పెంచడం మంచిదే. కానీ అది ఎక్కువ ఇప్పుడు మనం తెచ్చుకున్న 6 నెలల్లో చనిపోయింది, సంవత్సరంలో చనిపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అదే అది తెచ్చుకున్న దానికి మనకి హ్యాపీ ఉండాలి, అది హ్యాపీగా ఉంటే లాంగ్ లైఫ్ ఉంటుంది. కాబట్టి మీరు పెద్ద ట్యాంకులో వేయొద్దు అనుకున్న వాళ్ళు తెచ్చుకోబాకండి, అసలు పెంచుకోబాకండి. నిజం చెప్తున్నాను, అసలు పెంచబాకండి, ఆపేయండి. మీ 2 feet ట్యాంక్ లో చిన్న గోల్డ్ ఫిషెస్ వేసుకోండి, వీడియో టెట్రాస్, మాలీస్ ఇలాంటివి వేసి పెంచుకోండి చాలు. వద్దు ఫ్రెండ్స్, మీరు 3 feet ట్యాంక్ పెడదాం అనుకుంటే ఫ్లవరాన్ తెచ్చుకోండి, ఓకేనా. నెక్స్ట్ ట్యాంక్ సైజ్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా 3 feet ట్యాంక్ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, అసలు ఫ్లవరాన్ని మనం ఎలా చూస్ చేయాలి, నాకు తెలిసిన ఒరిజినల్ ప్రైస్ అయితే ఫ్రెండ్స్ 200 rupees నుంచి ఉంది ఫ్రెండ్స్. ఫ్లవరాన్ 200. ఇంకా చిన్న బేబీస్ అయితే 150 rupees నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్. 150 rupees నుంచి నేను ఎక్కువ డబ్బులు పెట్టుకొని ఫిష్ అయితే 2500 ఫ్రెండ్స్. అంతే, దాని నుంచి ఇంకా నేను పోలే. మన కస్టమర్లకు అయితే
13,500 పెట్టి తీయించాను. మన కస్టమర్స్కి అయితే తీయించాను. కానీ నేను నా వరకు పెంచింది అయితే 2,500 హై రేంజ్, అంతే. హై రేంజ్ 2,500. అలా ఇదేనన్నా 150 రూపీస్ చెప్తున్నావు, ఇంకోటి ఏంటంటే 2,000 చెప్తున్నావు, ఇంకోటి ఏమంటే 12,000 చెప్తున్నావు. అసలు ఏంటి వీటికి డిఫరెంట్ అని మీరు అడగచ్చు. అదే చెప్తాను ఇప్పుడు మామూలుగా మీకు ఎలా చెప్పాలంటే, మనం ఒక కోడిని పొదిగేసాం. సింపుల్ గా ఒక నాటుకోడో ఏ కోడో పొదిగేసిన కోడి చూసుకున్నట్టయితే పిల్లలు చేస్తారు కదా, పిల్లలన్నీ పెరుగుతాయి, పిల్లలన్నీ పుడతాయి. పుట్టినప్పుడు 12 పిల్లలు పుడతాయి అనుకోండి, ఒక 12 పిల్లలు పుడతాయి. ఈ 12 పిల్లల్లో ఒక స్టేజ్ వచ్చినప్పుడే దాంట్లో ఎన్ని మగ ఉన్నాయి, ఎన్ని ఆడ ఉన్నాయి, మగవి ఎంత క్వాలిటీగా వచ్చాయి, ఆడలు ఎంత క్వాలిటీగా వచ్చాయి అనేది చూసుకొని వాటిని డిఫరెన్స్ చేయగలుగుతాం. చిన్నపిల్లల్లో చేయగలుగుతామా? చేయలేము. ఏదైనా సరే తీసుకోవాల్సిందే. సేమ్ ఇదే మాదిరిగా ఫ్లవరాన్ ఫిష్ లో కూడా ఒక మెయిల్ ఒక ఫీమేల్ ఎప్పుడైతే కలిసి గుడ్లు పెట్టినప్పుడు ఒక 500 గుడ్లు పెడతాయి అనుకోండి, మినిమం ఒక 500 పెడతాయి. ఈ 500లో ఖచ్చితంగా 100 పీసులు అంటే 100 పిల్లలు మాత్రమే క్వాలిటీ ఉంటాయి ఫ్రెండ్స్. క్వాలిటీ ఉండేది 100. మిగతా 400 చూసుకుంటే మీడియం క్వాలిటీ, తక్కువ క్వాలిటీ, అసలు ఫీమేల్ తక్కువ, అసలు హెడ్ అనేది ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇలా వీటి డివైడ్ ఉంటుంది. వీటంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్, గ్రేడ్ లెక్కన తీసుకుంటే ఇలా గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఈ చిన్న పిల్లల్లో మనకి 150 నుంచి 200 అమ్ముతారు ఫ్రెండ్స్. అన్ని అందులో మెయిల్ ఏదో తెలీదు, ఫీమేల్ ఏదో తెలీదు, ఏ విషయం తెలీదు. ఆ రేంజ్ లో అమ్మేది 150 నుంచి 200 లోపల అమ్ముతారు. అందులో తీసుకున్నప్పుడు మనం బై లక్ అన్నమాట. మన లక్ ఏంటంటే ఖచ్చితంగా దాంట్లో మెయిల్ మంచి క్వాలిటీ దొరికితే మన లక్, లేదనుకుంటే ఫీమేల్, లేదనుకుంటే బి గ్రేడ్ కానీ సి గ్రేడ్ కానీ ఇలా దొరుకుతాయి. అంటే రేంజ్ కొంచెం తక్కువ, హెడ్ కొంచెం తక్కువ వచ్చేది, కలర్ తక్కువ వచ్చేది దొరుకుతాయి అన్నమాట. లేదు అన్న మేము ఒక 1000 రూపీస్ ఇచ్చి పెట్టుకుంటాము అనుకున్న వాళ్ళకి ఏంటంటే మీడియం అంటే బి గ్రేడ్ దొరుకుతాయి. బి గ్రేడ్ కూడా వచ్చే హెడ్ పాప్ అయిన తర్వాత 1 month 2 months పెంచిన తర్వాత హెడ్ పాప్ అవుతాయి కదా, ఆ హెడ్ పాప్ అయిపోయిన తర్వాత తీసి పెడతారు అన్నమాట. వాటిని ఒక 1000 నుంచి 2000 మధ్యలో అమ్ముతారు. ఓకేనా? 2000 నుంచి ఇంకా దొరికేటవన్నీ ఏ గ్రేడ్ ఉంటాయి. మాక్సిమం నాకు తెలిసినంత వరకు 2000 నుంచి దొరికేటవన్నీ ఏ గ్రేడ్ ఉంటాయి ఫ్రెండ్స్. మాక్సిమం ఏ గ్రేడ్ ఉంటాయి. కాబట్టి మీరు దాంట్లో 2000 పైన పెట్టుకున్నా అన్న మేము కొనలేము 2000 అనుకున్న వాళ్ళు 250 రూపీస్ దానికి వెళ్ళిపోవచ్చు. అన్న మేము మీడియంలో పెట్టుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు 1500లో వెళ్ళిపోవచ్చు. అన్న మేము మంచిది కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు 2000 3000 పెట్టి కూడా కొనుక్కోవచ్చు. దీంట్లో ఇబ్బంది లేదు. ఇంకా ఎక్కువ పెట్టుకుందాం అంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి. మనకి ఆ రేంజ్ వద్దులేండి, మనకి ఈ రేంజ్ చాలు. మీకు ఆ రేంజ్ కావాలన్నా తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు. కానీ మనకి ఈ రేంజ్ చాలన్నమాట. దీంట్లో ఏంటంటే మళ్ళీ ఫ్లవరాన్స్ లో ఫ్లవరాన్ ఇప్పుడు మేము హెడ్ వచ్చేది హెడ్ అని చెప్పాం కదా, ఇందులో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఫ్లవరాన్ లో నాకు తెలిసినంత వరకు టైప్స్ చూసుకున్నట్టయితే ఒకటి వచ్చేసి మన SRD సూపర్ రెడ్ డ్రాగన్ అంటారు, ఇది ఒకటి SRD ఉంది. ఇంకోటి వచ్చేసి మ్యాగ్మా ఉంది. ఇంకోటి వచ్చి కంఫా ఉంది. దాని తర్వాత థాయ్ సిల్క్ ఉంది. దాని తర్వాత గోల్డ్ బేస్ ఉంది. దాని తర్వాత జాన్జు అనే ఒక వెరైటీ ఉంది. దాని తర్వాత F9 అంటారు. F9 అంటే ఒక క్వాలిటీ అనేది F9 ఏదో పెడతారు, కంఫాలో F9 అంటారు. ఇలాగా నా దగ్గర ఒక 6 వెరైటీస్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, 6 వెరైటీస్ వరకు ఉన్నాయి. చాలా మందికి తెలియదు అంటే ఫ్లవరాన్ అంటే ఫ్లవరాన్. ఇప్పుడు సింపుల్ గా మళ్ళీ కోళ్ళ కాడికి వెళ్దాం. కోళ్ళు చూసినట్టయితే నాటుకోడి ఉంది, పందెం కోడి ఉంది. పందెం కోళ్ళు మళ్ళీ రకాలు, నాటుకోడి అంటే ఒకటి అనుకోండి, పందెం కోళ్ళు మళ్ళీ రకాలు ఉన్నాయి. బెరసలు అంటారు, ఇడికాళ్ళు అంటారు, మళ్ళీ కత్తికట్లు అంటారు, మళ్ళీ దాంట్లో ప్యారెట్ బీక్ అంటారు, పర్లాలు అంటారు, ఈ మధ్య పెరుగు క్రాస్ అంటున్నారు, డబుల్ బాడీలు, సింగిల్ బాడీలు, ఇలా రకరకాలు ఉన్నట్టే ఫ్లవరాన్ లో కూడా నాకు తెలిసిన వరకు మినిమం 6 వెరైటీస్ ఉన్నాయి. 6 కాకుండా 5 వెరైటీస్ కన్ఫామ్ గా ఉన్నాయి. మీరు ఇందులో ఏది తీసుకుందాం అనుకున్నారో ముందుగా డిసైడ్ అవ్వండి. వీటిలో డిఫరెన్స్ ఎంతో చెప్తా. సూపర్ రెడ్ డ్రాగన్ SRD ఇది వచ్చేసి హాఫ్ బాడీ వచ్చేసి కలర్ ఉంటుంది, హాఫ్ బాడీ వచ్చేసి ప్లెయిన్ గా ఉంటుంది, నార్మల్ చేపలాగా ఉంటుంది. దీని తర్వాత ఉండేది కంఫా అనేది ఎక్సలెంట్ కలర్స్. అసలు కలర్స్ ఉండేదే కంఫాలోనే, బీభత్సమైన కలర్స్ ఉంటాయి కంఫాలో. దాని తర్వాత థాయ్ సిల్క్ అనమాట. ఈ థాయ్ సిల్క్ వెరైటీ చూసుకున్నట్టయితే మామూలుగా మనకి సిమెంట్ కలర్ టైపు మెరుస్తూ ఉంటుంది.
దీన్ని తాయ్ సిల్క్ అంటారు. మ్యాక్సిమం నేను చూసిన తాయ్ సిల్క్ అంటారు. గోల్డ్ బేస్ అంటారు. గోల్డ్ బేస్ అంటే ఏంటంటే ఎల్లో షేడ్ వచ్చేసి కొద్దిగా గోల్డ్ ఆరెంజ్ కలర్ లో మిక్సెడ్ ఉంటుంది అనమాట. ఇవి 5 వెరైటీస్ ఉంటాయి. ఈ 5 వెరైటీస్ లో మళ్ళీ ఏంటంటే SRD దానికి హెడ్ వస్తుంది. బాగా హెడ్ అనేది మనం తీసుకున్న వెరైటీలో హెడ్ వస్తుంది, బాగా హెడ్ వస్తుంది. దాంట్లో డబల్ హెడ్ అంటే ఇంకా పెద్ద హెడ్ కూడా వస్తుంది, చాలా పెద్ద హెడ్ కూడా వస్తుంది. మన మ్యాగ్మాలో హెడ్ అంతగా రాదు, ఒక మీడియం హెడ్ వస్తుంది అనమాట. కంపాలో అసలు హెడ్డే రాదు ఫ్రెండ్స్. లైట్ హెడ్ అంటే హెడ్ వస్తుంది, హెడ్ ఎక్కువగా ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. కానీ కలర్ బేసి సూపర్గా ఉంటుంది. తాయ్ సిల్క్ లో మళ్ళీ హెడ్ బాగా వస్తుంది, మళ్ళీ గోల్డ్ బేస్ లో కూడా ఒక మీడియం హెడ్ వస్తుంది. గోల్డ్ బేస్ లో కూడా ఒక మీడియం వస్తుంది, మరీ హెవీగా రాదు, మరీ లోగా రాదు అనమాట. మీరు ఇప్పుడు ఏం తీసుకోవాలన్నా మాకు కలర్ గా ఉండాలి, ఫుల్ కలర్ ఉండాలి, హెడ్ లేకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి కంఫా బెస్ట్. లేదన్నా మాకు హెడ్ బాగా కావాలి, కలర్ అంతగా అవసరం లేదు, SRD బెస్ట్. SRDలో డబుల్ హెడ్ ఇంకా బెస్ట్. లేదన్నా 2 మీడియం గా మాకు ఉండాలి అనుకుంటే మ్యాగ్మా వెరైటీ కావాలి. ఓకేనా? మ్యాగ్మా వెరైటీ తీసుకుంటే 2 బేస్డ్ గా ఉంటాయి, హెడ్ ఉంటుంది, కలర్ ఉంటుంది, ఫుల్ బాడీ అనేది. ఓకేనా? ఇలా వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఈ 5లో ఈ వీడియో చూసి మీకు ఏది కావాలో ముందుగా డిసైడ్ అవ్వండి. ఓకేనా?